హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, ఏమండి లేగండి, టైం అవుతుంది. ఇవాళ పాప అన్నప్రాసన మర్చిపోయారాం. అమ్మ నాన్న అయిన మనమే ఇలా లేటుగా ఉంటే ఎలాగా అని తన భర్త సంతోషం లేపుతుంది హర్షిత. లెగుస్తున్నాను డార్లింగ్, అరవకు. టైం 5 కదా, మనం 8కి వెళ్ళాలి. సామాన్లన్నీ నైట్ పంపించేశాం. ఇంకెందుకు టెన్షన్. అబ్బాయి ఇప్పుడు టైం 5 కాదు, 6:30 అయింది. ఆ వాచ్ ఆగిపోయింది. ఇదిగోండి చూడండి అని తన ఫోన్లో టైం చూపిస్తుంది. అమ్మో, అవును చాలా టైం అయిపోయింది. పాపను రెడీ చేశావా? లేదండి, అత్తయ్య అమ్మ రెడీ చేస్తన్నారు. అందుకే వాళ్ళకిచ్చి వచ్చాను. అయితే ఈ పాప వాళ్ళ అమ్మని నేను రెడీ చేయనా అని తన దగ్గరికి తీసుకుంటాడు. అబ్బా వదలండి, పొద్దునే ఏంటి ఈ పనులు? అయినా ఒక కూతురు ఉంది, మీకింకా కొత్త పెళ్ళికొడుకులాగా బిహేవ్ చేయకండి, చండాలంగా ఉంటుంది. నేను పాత పెళ్ళికొడుకులాగానే ఉండాలని అనుకుంటున్నాం. కానీ నా భార్య రోజు రోజుకి కొత్త పెళ్లి కూతురులా అవుతూ ఉంటే నేను ఇంకా పాతగా ఎలా ఉండగలను? సరే అయితే మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి. నేను వెళ్ళాలి, నాకు చాలా పని ఉంది. మీరు వెళ్ళి మామయ్య రూమ్లో రెడీ రండి, నేను ఇక్కడ రెడీ వస్తాను. ఇదిగోండి మీ డ్రెస్సు బ్రష్ అన్ని పెట్టాను, తీసుకెళ్ళండి అని హర్షిత బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. సంతోష్ రెడీ తన రూమ్లోకి వచ్చేసరికి హర్షిత బాల్కాన్లో అటువైపు తిరిగి తన జుట్టు ముందుకు వేసుకుని తులుచుకుంటూ ఉంటుంది. వెనక నుంచి సంతోష్ వెళ్ళి గట్టిగా హత్తుకుంటాడు. హాయ్ బేబీ, ఈసారి నేను నీకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ కదా. అవును, గుర్తుందా మీకు? ఇంకా మర్చిపోయారేమో అనుకున్నాలేండి. అబ్బా, దొరికితే చాలు నన్ను దెప్పుతూ ఉంటావే. నిన్నిలా కాదు, నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అని తన మెడవంపుల్లో తన పళ్ళతో చిన్నగా కొరుకుతాడు. అబ్బ నొప్పిగా ఉంది. అయినా ఎవరైనా ఇలా కొరుకుతారా? ఉండే కొందరు మీరు శాడిస్ట్ లాగా అయిపోతున్నారు. మరి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎన్ని తిప్పలు పెట్టావు? ఎన్నిసార్లు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అని బెదిరించావు? ఎన్నిసార్లు నా చేత సారీ చెప్పించుకున్నావు? మర్చిపోయాననుకున్నావా? అబ్బో, బాగానే గుర్తున్నాయన్నీ అబ్బాయి గారికి. మీ పనిష్మెంట్ అయిపోతే నేను వెళ్ళాలి. అవునా, నా పనిష్మెంట్ కంప్లీట్ అయితే వెళ్ళవచ్చు, కానీ ఇంకా అవ్వలేదు కదా, అప్పుడు ఎలా వెళ్తావు? అయ్యా మహానుభావా, నేను వెళ్ళాలి, నన్ను వదలండి. నేను వదలను. సరే, మీకు ఇలా కాదు, ఒక జలకిస్స చూడండి అని మనస్సులో అనుకొని సంతోష్ ముందు నుంచొని సంతోష్ చేతిని తన నడుము వంపులో పెట్టి తన 2 చేతులు సంతోష్ భుజం మీద వేసి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ బుగ్గ మీద ముద్దు పెట్టి ఇప్పటికిదే అని అక్కడి నుంచి స్పీడ్గా రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాల్కానీ గ్లాస్ క్లోజ్ చేస్తుంది. అక్కడ ఏం జరిగింది అని సంతోష్ తేరుకునే లోపు గ్లాస్ క్లోజ్ అయిపోయింది. రాక్షసి, నన్ను లోపలికి రానివ్వే. ఎందుకు? నన్ను డిస్టర్బ్ చేయటానికా? అక్కర్లేదు. 5 మినిట్స్ వెయిట్ చేయండి, కిందికి వెళ్ళిపోదాం. సరే అని సంతోష్ బయటే ఉంటాడు. ఇద్దరు కలిసి కిందికి వెళ్తారు. అప్పటికి అక్కడ పంతులు గారు వచ్చి పాప జాతకం చూస్తూ ఉంటారు. నిర్మల సంతోష్ వాళ్ళ అమ్మ హర్షితను ఉద్దేశిస్తూ, రామ్మ, పాప జాతకం చూపిస్తున్నా, ఏ అక్షరంతో పేరు పెట్టాలి అని. జాతకం చూడడం పూర్తయింది అమ్మాయికి. సా అనే అక్షరం మీద పేరు పెట్టాలనగానే అందరూ తమకు నచ్చిన పేరు చెప్పారు. చివరిలో హర్షిత, ఇంతకు నువ్వేమైనా పేరు అనుకున్నావా? అనుకున్నానత్తయ్య. సంహిత. శౌర్య మా వారి పేర్లో సం, నా పేర్లో హా. మా ఇద్దరి పేర్లలో ఉన్న కామన్ అక్షరం తా కలిపి సంహిత. తనకంటూ ఒక పేరు కోసం శౌర్య. మొత్తం సంహిత శౌర్య. నచ్చిందా మీ అందరికీ? చాలా బాగుంది, ఇదే పెడదాం. ముందుగా శౌర్య అని పిలుద్దాం. చాలా బాగా ఆలోచించావు తల్లి అని సంతోష్ వాళ్ళమ్మ నిర్మల మెచ్చుకోలుగా నవ్వుతుంది. అందరూ కారులో బయలుదేరారు. ఏమండి, పేరు ఎలా ఉంది? పేరు ఏం చెప్పలేదు మీకు? నచ్చలేదా? పోనీ మీరేమన్నా ఆలోచించాలో చెప్పండి, అదే పెడదాం. అమ్మా తల్లి, నువ్వు క్వశ్చన్స్ చేయటం అయిపోతే నేను ఆన్సర్స్ చెప్తాను. పేరు చాలా బాగుంది. నా అందల రాక్షసికి ఇంత బ్రెయిన్ ఉందా అనిపించింది. అంటే నేను మీ కళ్ళకి బ్రెయిన్లెస్ దాంట్లో కనపడుతున్నానా? నాకు బ్రెయిన్ లేదు అని మీకు అనిపించింది, కానీ
మీ మీద నాకు ఉన్న ప్రేమ కనిపించడం లేదు కదా. అయ్యో, నేనంది అలా కాదు బంగారం. నాకైతే పేరు చాలా బాగా నచ్చింది. మరి మన తర్వాత పుట్టే వాళ్ళకి ఎలా పెడతావా అని ఆలోచిస్తున్నాం. అసలు నీ థాట్ ఉంది చూడు, సూపర్ ఎక్సలెంట్. హమ్మయ్యా, ఇక మీకు పేరు నచ్చలేదేమో అని టెన్షన్ పడ్డాను. థ్యాంక్ గాడ్ మీకు నచ్చింది. సరే మేడం గారు, తమరి థ్యాంక్స్లు అయిపోతాయి, గుళ్ళోకి వెళ్దాం అని ఇద్దరు గుళ్ళోకి వెళ్తారు. అనుకున్న ప్రకారం ఫంక్షన్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అందరు ఇంటికి వస్తారు. శౌర్య ఏడుస్తూ ఉంటుంది. హర్షిత బయట వాళ్ళ అమ్మ నాన్నకి బాయ్ చెప్పడానికి గేట్ దాకా వెళ్తుంది. శౌర్య గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఎవరు ఎత్తుకున్నా బుజ్జగించిన ఏడుపు ఆపదు. హర్షిత లోపలికి వస్తూ ఉంటే తనకి శౌర్య ఏడుపు వినిపించి స్పీడ్గా లోపలికి వస్తుంది. పాపనెత్తుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అందరు కాసేపు ఫంక్షన్ గురించి మాట్లాడుకొని ఎవరి రూమ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. సంతోష్ లోపలికి వచ్చేసరికి హర్షిత పాపకి పాలు పడుతూ ఉంటుంది. హమ్మయ్య, ఒక సునామీ వచ్చి వెళ్ళినట్టుంది. హాల్లో అమ్మ శౌర్య ఎంత మొండిదో, అన్ని వాళ్ళమ్మ బుద్ధులే అంటాడు సంతోషం. ఆహా అవును, నాన్న చిన్నపిల్లోడు కదా, అయినా నేను మొండిదాన్నా? అంత మొండి పనులు నేనేం చేశాను అని పుసుక్కునంత అంత మాటనేశారు నన్ను. ఏంటి, నువ్వు మొండిదానివి కాదా? అవును, చిన్నప్పటి నుంచి మొండిదానివి. ఇప్పటి వరకు నువ్వు ఒక్కసారి నీ మొండితనాన్ని పక్కన పెట్టావు. ఆ అద్భుతమైన క్షణాలు గుర్తు ఉన్నాయా నీకు? ఏమోనండి, మొన్న డెలివరీ నొప్పులతో పాటు నా బ్రెయిన్ అంతా పాడైంది. ఒక్కసారి చచ్చిపోతానేమో అనుకున్నాం. అంత మాట అనకు బంగారు. నువ్వు చచ్చిపోతే నేనేం కావాలేం? అప్పుడు నేను చచ్చిపోయేవాణ్ణి హర్షిత అని తన గుండెలకు హత్తుకుంటాడు. అయ్యో సర్లేండి, సీన్ మరీ ఎమోషనల్ అయిపోయింది. కానీ ఇందాక అద్భుతమైన క్షణాలు అని ఏదేదో అన్నారు. ఇప్పుడు టైం కూడా ఎక్కువే ఉంది. కుదిరితే నాకు గుర్తు చేయవచ్చుగా? ఓ తప్పకుండా చేస్తాను అని వాళ్ళ గతం గురించి స్టార్ట్ చేస్తాడు. 25 years బ్యాక్ అమ్మ నిర్మల రాధని రెడీ చేయటం అయ్యిందా? పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. అయ్యిందా అమ్మ అనగానే దుర్గ వాళ్ళమ్మ తన కూతుర్ని పెళ్లి కూతురులాగా చూసుకోవాలని రాధ దగ్గరికి వస్తారు. నా తల్లి ఎంత అందంగా ఉన్నావో, నా దిష్టి తగిలిలా ఉంది. అత్తగారింట్లో అల్లరి చేయకు తల్లి, వాళ్ళు చెప్పిన మాట విను. భర్త మాటకి అత్తమామల మాటలకి ఎదురు చెప్పకమ్మా, నా పరువు నిలబెట్టు తల్లి అని బోర్న ఏడుస్తున్నారు. సంతోష్ అప్పుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు తన వయసు 3 సంవత్సరాలు. అమ్మ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? ఏం లేదు సంతోష్, పిన్ని మనల్ని వదిలి వెళ్ళిపోతుంది కదా, అందుకే. ఇంతలో అక్కడికి సుజాత, హర్షిత వాళ్ళమ్మ, అలాగే రాధకి కాబోయే భర్త కృష్ణ వాళ్ళక్క వదిన రాధను తయారు చేయటం అయిందా? సుజాత రావటం చూసి అందరూ కళ్ళు తుడుచుకుంటారు. వాళ్ళు కళ్ళు తుడుచుకోవడం సుజాత చూసి, వదిన మీ చెల్లికి ఇక్కడ ఏ డోకా ఉండదు, నా చెల్లిలాగా చూసుకుంటాం, నువ్వేం బాధపడకు. సరే సుజాత, మా చెల్లి జాగ్రత్త అని ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకుంటారు. కింది నుంచి సురేష్, హర్షిత వాళ్ళ నాన్న, ఇంకా ఎంతసేపు అమ్మాయిని తీసుకురండి, కిందికి రండి. అలాగేనండి, వస్తున్నామని అందరు కిందికి వెళ్తారు. పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది. అదే మొదటిసారి హర్షిత సంతోష్ కలుసుకోవటం. మళ్ళీ ఆ తర్వాత 14 ఏళ్ళకు కలుసుకున్నారు సంతోష్ వాళ్ళ బాబాయ్ పెళ్లిలో. అమ్మలక్కలందరూ పూలు కడుతూ ఉన్నారు. అప్పుడే అక్కడికి ఒక వయసులో ఉన్న అమ్మాయి పూలు తీసుకుని వస్తుంది. అక్కడే ఉన్న ఆ సంతోష్ కలలో పడుతుంది. ఆహా, ఎంత అందంగా ఉంది. వంకాయ రంగు టాపు, నాచు రంగు ప్యాంటు, చున్నీతో అతిగా అలంకరణ లేకపోయినా కలగల మొహం, గడ్డం మీద చిన్న పుట్టుమచ్చ. సంతోష్ చూడగానే నచ్చేసింది. ఎవరి అమ్మాయి నాకు ఇలా నచ్చేసింది అనుకుని అప్పటి నుంచి తన చుట్టూనే తిరుగుతున్నాడు. ఆ తర్వాత రోజు సుజాత వాళ్ళ ఇంట్లో రిసెప్షన్ అరేంజ్ చేశారు. అందరూ వస్తున్నారు కానీ సంతోష్ ఎదురు చూస్తున్న అమ్మాయి రావట్లేదు. సంతోష్ మనసులో, అమ్మో నా బంగారేంటి ఇంకా రాలేదు, కొంపతీసి రాధ ఏంటి, అయ్యో నా కళ్ళన్నీ కూలిపోయేలాగున్నాయి దేవుడా, ఎలాగైనా నువ్వే తన్ని నా దగ్గరికి పంపించు దేవుడా అనుకుని
కళ్ళు మూసుకుని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. సంతోష్ అలా మాట్లాడుకోవటం చూసిన నిర్మల, ఏంట్రా, ఏం మాట్లాడుకుంటున్నావు? నీలో నువ్వే ఏం వెతుకుతున్నావు? ఏం లేదమ్మా, ఊరికే పాట పాడుకుంటున్నా. అవునా, ఇంతలో అక్కడికి సుజాత వస్తుంది. ఏంటి వదిన, అమ్మ కొడుకు ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టినట్టు ఉన్నారు. అదేంలే సుజాత, అన్నయ్య పిల్లలేరి ఎక్కడ కనిపించట్లేదు. మీ అన్నయ్య అమ్మ ఏదో కాలేజ్ పని ఉంటే చూసుకుని వస్తామని చెప్పారు. అబ్బాయిని షాప్కి పంపించా. అలా మాట్లాడుతూ తలుపు వైపు చూస్తే అప్పుడే వస్తున్న సురేష్ హర్షిత కనిపిస్తారు. ఇదిగో వదిన, అమ్మాయిని చూసి చాలా రోజులైంది కదూ అని హర్షితని పిలుస్తూ, వదిన, నా కూతురు హర్షిత అనగానే సంతోష్కి ఎగ్జామ్స్ రాయకుండా ఫస్ట్ క్లాస్లో పాస్ అయినంత ఆనందం వేసింది. అబ్బా, నా బంగారం సుజాత అత్త కూతురం. అత్తకి ఇలాంటి కూతురుందని తెలిస్తే ఎప్పుడో అత్త దగ్గరకు వాలిపోయేవాణ్ణి కదా. ఇన్ని రోజులు టైం వేస్ట్ చేశా అని హర్షితతో, హాయ్ నేను సంతోష్. హాయ్ సంతోష్. సంతోష్ అని నీకన్నా పెద్దోన్ని పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? బావాని పిలువు అని సుజాత చెప్తుంది. సరే బావా, ఓకేనా? అమ్మ నేను కాలేజ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ చూసుకోవాలి. నా రూమ్కి వెళ్తున్నా. బాయ్ అత్తయ్య, బాయ్ బావా. సంతోష్ మనసులో హర్షిత బావాని పిలిచినప్పుడల్లా గాల్లో తేలిపోతున్నట్టుంది. అత్తని కన్విన్స్ చేసి ఎలాగైనా నా మరదల్ని నా భార్య చేసుకోవాలి. నా బంగారంతో నేను జీవితం మొత్తం గడపాలి. అందుకే ఇప్పటి నుంచి బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకొని నన్ను వద్దనడానికి కారణం లేకుండా చేసి నా మరదల్ని నా దాన్ని చేసుకోవాలి. ఉన్నన్ని రోజులు హర్షితాని సంతోష్ కంటి నిండా చూసుకుంటూ కానీ వెళ్ళిపోయేటప్పుడు తన కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి తన ఆలోచనలే. అలా ఆలోచనలలో గడుపుతూ ఉన్నాడు. అలా తన చదువు కూడా కంప్లీట్ అయిపోయింది. చెన్నైలో ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తూ బస్సులో ఏం చేయాలో తోచక సరదాగా చూద్దాం అని ఫేస్బుక్ ఓపెన్ చేశాడు. అందులో ఒక రిక్వెస్ట్ ఉంది. ఎవరిది అని ఓపెన్ చేసి చూస్తే హర్షిత ఏంజెల్ అని ఉంది. పిక్ ఓపెన్ చేసి చూశాడు. అది తన మరదలు హర్షిత కాదా అని. కానీ అది హర్షితనే. వెంటనే రిక్వెస్ట్ కన్ఫర్మ్ చేసి మెసెంజర్లోకి వెళ్ళి తనకి మెసేజ్ చేశాడు, హాయ్ అని. తను రిప్లై ఎప్పుడు ఇస్తుందా అని అలాగే ఫోన్ చూస్తూ కూర్చున్నాడు. కానీ తను కోరుకున్న ఆన్సర్ రాలేదు. తను ఆన్లైన్లోకి రాలేదు. అలా 2 రోజులు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఉదయం హాయ్ అని హర్షిత దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. ఇక సంతోష్ హ్యాపీకి అడ్డు లేదు. అలా వాళ్ళు చాటింగ్ స్టార్ట్ చేశారు. ప్రపోజ్ చేద్దాం కానీ తనకింతకుముందు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా అనేది తెలుసుకుందాం అనుకుంటాడు. ఒకరోజు ధైర్యం చేసి, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతాడు. చీ లేదు బావా, నాకు ఈ బాయ్ ఫ్రెండ్స్ లవర్స్ తొక్క తోలు అని రోడ్డు మీద పడి తిరగటం, అమ్మ నాన్నని ఎదిరించటం, నా భర్త నన్ను అనుమానించటం, ఇవన్నీ నాకు ఇష్టం లేదు బావా. ఐ వాంట్ టు బీ ఫస్ట్ మై హస్బెండ్ అంతే. ఈ మెసేజ్ చూడగానే సంతోష్కి పట్టరాని ఆనందం వచ్చేసింది. అబ్బ నా బంగారం, నువ్వు నా బంగారానివి కాదే, వజ్రం. నీ ముందు వజ్రం కూడా చిన్నబోయిద్ది. నువ్వెంత అందంగా ఉన్నావో నీ మనస్సు అంతకంటే అందంగా ఉంది. నీలాంటి దాన్ని లవ్ చేయటం నా పూర్వజన్మ అదృష్టం. బంగారం, ఐ లవ్ యూ అని ఫోన్కి ముద్దులు పెడుతూ గట్టిగా అరుస్తాడు. కానీ ఈ ఆనందం ఎన్ని రోజులుండదు అని సంతోష్కి తెలియదు పాపం. అలా ఫేస్బుక్లో చాట్ చేసుకుంటూ తనకి ఎప్పుడు ప్రపోజ్ చేద్దామా అని సంతోష్ ఆలోచిస్తున్నాడు. హర్షిత తన డిప్లొమా కంప్లీట్ చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది. జాబ్లో జాయిన్ అయింది. తర్వాత మంచి టైం చూసుకొని స్మార్ట్ ఫోన్ కొనుక్కుంది. ఈ విషయం సంతోష్తో చెప్పింది. సంతోష్ కూడా తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని జాబ్లో జాయిన్ అయ్యాడు. ఇద్దరు ఒకేసారి అనుకోకుండా మొబైల్ కొనుక్కున్నారు. సంతోష్ ఒకరోజు ధైర్యం చేసి ఐ లవ్ యూ అని హర్షితకి మెసేజ్ చేశాడు. అప్పటి వరకు ఫ్రెండ్ లాగా ఉన్న బావ సడన్గా లవ్ అని ఎందుకు అంటున్నాడు అనుకొని తన మెసేజ్కి రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేసింది. బావా, నేను నిన్ను ఎప్పుడు ఒక ఫ్రెండ్ లాగానే చూశాను. కానీ నువ్వు ఇప్పుడు సడన్గా ఇలా అంటే ఎలా? ప్లీజ్ నాతో ఎక్కువ చెప్పించుకోకు.
నాకు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. మా అమ్మ ఎవరిని చూపిస్తే వాళ్ళని నేను చేసుకుంటా. వాడే నాకు లవర్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, హస్బెండ్ అయినా. ఈ మెసేజ్ చూసి సంతోష్ చాలా హర్ట్ అయ్యాడు. కానీ అంతలోనే తేరుకొని మా అమ్మ వాళ్ళు చూపించిన వాణ్ణి చేసుకుంటాను అంది. నా బంగారం. అయితే వెళ్ళి అత్తయ్యకి చెప్తే నా బంగారం నా సొంతం అయిపోతుంది అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యి ఫ్రెండ్స్తో కలిసి బీర్ తాగి పడుకుంటాడు. ఆ తర్వాత రోజు హర్షితకి ఒక వాట్సాప్ వాయిస్ మెసేజ్ వస్తుంది. ఏంటని వినడం స్టార్ట్ చేస్తుంది. రే సంతోష్, తాగింది చాలేరా, ఇక పడుకో. ఏంట్రా పడుకునేది? అది ఆ పల్లెటూరు హర్షిత నన్ను రిజెక్ట్ చేసింది రామ్. అయితే ఏమైందిరా? అదేమన్నా అతిలోక సుందరా ఏంటి? రిజెక్ట్ చేసిందని ఫీల్ అవుతున్నావు? నాకు అది కావాలరా. అయినా ఏంట్రా ఇది చిన్నపిల్లల్లాగా? నీకేం తక్కువ? అందం తక్కువ, ఆస్తి తక్కువ? నువ్వు చిటికేస్తే 100 మంది అమ్మాయిలు నీ వల్ల వాలిపోతారు. అలాంటిది నువ్వది రిజెక్ట్ చేసిందని ఫీల్ అవుతున్నావంటే నేను చూడలేకపోతున్నాను రామ్. నీ ఫీల్ అయ్యేది అందుకు కాదురా. ఇక్కడ అమ్మాయిలందరూ సెకండ్ హ్యాండ్ రా. ఒక అమ్మాయి కూడా ఫ్రెష్గా ఉండదు. అది ఆ పల్లెటూరిది ఫ్రెష్ ఫిగర్ రా. దాన్ని ఒక్కసారైనా వాడుకోవాలి అని నేను దాని ముందు మంచిగా నటించాను, కానీ అది నన్ను రిజెక్ట్ చేసిందిరా. ఏ మాటికా మాట అది మాత్రం సూపర్ ఫిగర్ రా. దాన్ని పెళ్లి చేసుకునేవాడు ఎవడో కానీ అదృష్టం జోబులో వేసుకుని పుట్టాడు. అసలు నేను దాన్ని లవ్ చేయనే లేదు. కొన్ని రోజులు నమ్మించి వాడుకుని వదిలేద్దామనుకున్నా. దాన్ని మాత్రం వదలను. బలవంతంగా అయినా నా దాన్ని చేసుకుంటా. అలా అన్నాక ఒక బాటిల్ పగిలిన సౌండ్ వచ్చి మెసేజ్ అయిపోయిద్ది. హర్షిత కళ్ళ నిండా నీళ్లు. బావా, నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. ఇంకా నయం, పొరపాటున నీ లవ్ ఓకే చెప్పేస్తే నా బతుకు నాశనం అయిపోయేది. అమాయకంగా కనిపించే నీలో ఇలాంటి దుర్మార్గుడు, రాక్షసుడు, నీచుడు, కామాంధుడు ఉంటాడనుకోలేదు. అయినా ఒక అమ్మాయి గురించి ఎవరైనా ఇంత చండాలంగా ఎలా ఆలోచిస్తున్నారు? అయినా నిన్ను నమ్మటం నా బుద్ధి తక్కువ. సిటీలో పుట్టి పెరిగిన ఇంత సంస్కారం ఉంది నీలో అనుకొని నీ మురిసిపోయేదాన్ని. నిన్నెందుకు ఓకే చెప్పలేదో తెలుసా? నేను నీకు సరిపోనేమో అనుకున్నా, కానీ నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు. ఇంకా జన్మలో నీ మొహం చూడను, నీతో మాట్లాడను అనుకుని రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయింది. హర్షిత ఫోన్ వైబ్రేషన్ వచ్చింది. ఏంటని చూస్తే సంతోష్ మెసేజ్ హాయ్ అని పంపించాడు. హర్షిత మనసులో చి ఏంటి ఈ ఎదవా ఇప్పుడు మెసేజ్ పెట్టాడు. తాగింది దిగినట్టు ఉంది. తాగిన మైకంలో నిజం బాగేసి ఉంటాడు. ఇప్పుడు అది కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. వీడికి అసలు రిప్లై ఇవ్వకూడదని మెసేజ్ చూసినా రిప్లై ఇవ్వదు. ఏంటిది? రోజు మెసేజ్ చూడగానే రిప్లై ఇస్తుంది. పొద్దునే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడుతుంది. ఏమన్నా అయి ఉంటుందా అని సంతోష్ మనసులో అనుకుని కాల్ చేస్తాడు. హర్షిత కాల్ రావటం చూస్తుంది, కానీ లిఫ్ట్ చేయదు. సంతోష్ కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉంటాడు, కానీ హర్షిత ఫోన్ సైలెంట్లో పెట్టేసి బ్యాగ్లో వేసేస్తుంది. లంచ్ అవర్లో ఫోన్ బయటకి సైలెంట్లోంచి తీస్తుంది. అప్పటికి అందులో 80 మిస్డ్ కాల్స్ సంతోష్ అని ఉంటాయి. డేటా ఆన్ చేసి చూసేసరికి 100 మెసేజెస్ సంతోష్ ఉంటాయి. హర్షిత వాట్సాప్, నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నన్నెందుకు ఇగ్నోర్ చేస్తున్నావు? నాలో ఏమైనా తప్పు ఉంటే చెప్పు, మార్చుకుంటా. అంతేకాని ఇలా నన్ను అవాయిడ్ చేయకు హర్షిత. ప్లీజ్, నేను తట్టుకోలేను. నువ్వు నాకు దూరం అయ్యావన్న బాధని నేను తట్టుకోలేను. ప్లీజ్ హర్షిత, ఆన్సర్ మై కాల్ అని ఉంది. అబ్బో, ఇలాంటి కబుర్లకేం తక్కువ లేదు. అయినా ఇలాంటి ఎదవతో నాకు మాటలేంటి? వీణ్ణి అని వాట్సాప్లో బ్లాక్ చేస్తుంది. ఫోన్ పక్కన పెట్టి గడ్డం కింద చేయి పెట్టుకుని తను విన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటుంది. అప్రయత్నంగానే తన కళ్ళల్లో నీళ్లు చేరిపోతాయి. తన కొల్లిగట్ రావటం చూసి కళ్ళు తుడుచుకుంటుంది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ లంచ్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ హర్షిత ఫోన్ వైబ్రేట్ అవుతుంది. కాల్ కట్ చేస్తుంది. మళ్ళీ కాల్ వస్తుంది. మళ్ళీ కట్ చేస్తుంది. మళ్ళీ కాల్ వస్తుంది. ఈసారి హర్షిత కోపం నశాలానికి అంటుంది. వీడి పని ఇలా కాదు. హర్షిత సురేష్ అంటే ఏంటో చూపిస్తా. వీడికి పల్లెటూరు దాన్ని అనుకున్నాడేమో, చెప్తా వీడి సంగతని మొబైల్ తీసుకుని బయటకు వస్తుంది. హలో,
హలో హర్షిత, ఏమైంది నీకు? ఎందుకు నా మెసేజ్కి నా కాల్కి రిప్లై ఇవ్వట్లేదు? ఏమైంది హర్షిత? నా తప్పు ఏదైనా ఉంటే చెప్పు, నేను మార్చుకుంటాను. అంతేకాని నన్ను ఇలా అవాయిడ్ చేయకు ప్లీజ్ హర్షిత. అయ్యిందా నీ ఓవర్ యాక్షన్? నేను ఇప్పటి నుంచి నీతో మాట్లాడను, నీ కాల్స్కి ఆన్సర్ చేయను, నీ మెసేజ్కి రిప్లై ఇవ్వను. అదే ఎందుకు హర్షిత? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? లేదు, పాపం జరిగింది నీ వల్ల కాదు, నా వల్ల నీతో మాట్లాడమే పాపం. అదేంటి హర్షిత అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి? నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు, నీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సో బీ ఇన్ యువర్ లిమిట్స్, డోంట్ ట్రై టు కమ్ ఇన్ టు మై లైఫ్ అండ్ ఐ హేట్ యూ. ఇంకోసారి నా కాల్ కానీ మెసేజ్ కానీ చేశావో నీ మీద హరాస్మెంట్ కేసు పెడతాను, గుర్తించుకో. అదేంటి హర్షిత, ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను హేట్ చేసేంత తప్పు ఏం చేశాను? ప్లీజ్ హర్షిత అలా మాట్లాడకు, నేను తట్టుకోలేను. అసలు అయినా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఒక్కసారి సరిగ్గా గుర్తెచ్చుకో, నీకే తెలుస్తుంది నేనెందుకు ఇలా మాట్లాడుతున్నాను, నిన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నాను, నిన్నెందుకు హేట్ చేస్తున్నాను. లేదు హర్షిత, నేనేం తప్పు చేశాను చెప్పు, నాకేం అర్థం కావట్లేదు. ప్లీజ్ హర్షిత నాతో మాట్లాడు, నన్ను దూరం పెట్టకు ప్లీజ్. ఇంకా ఇప్పటితో నేను నీతో మాట్లాడే టైం అయిపోయింది. ఇక ఇప్పటి నుంచి నువ్వు నాకు కాల్ చేసినా మెసేజ్ చేసినా నీ మామయ్యతో చెప్తాను అండ్ గుడ్ బై ఫర్ ఎవర్ అని కాల్ కట్ చేస్తుంది. సంతోష్ హర్షిత హర్షిత అంటూ ఉంటాడు. కాల్ కట్ అయినట్టు సౌండ్ వస్తుంది. సంతోష్ మనసులో దేవుడా, నేనేం తప్పు చేశాను, నాకెందుకు ఈ శిక్ష అని మళ్ళీ కాల్ చేద్దాం అనుకుంటాడు. కానీ డాడీకి తెలిస్తే ప్రాబ్లం అవుతుందనుకుని సైలెంట్ అయిపోతాడు. సంతోష్ ఏమైందని ఆలోచిస్తూ ఉంటాడు. ఎంత ఆలోచించినా తనకేం జరిగిందో అర్థం కావట్లేదు. అక్కడికి సంతోష్ ఫ్రెండ్ అరుణ్ వస్తాడు. ఏంట్రా అలా ఉన్నావు, ఏం జరిగింది? నా బంగారం నాతో మాట్లాడడం మానేసిందిరా, హేట్ యూ అని కూడా అందిరా. అవునా, ఎందుకు? ఏమోరా, నిన్న మార్నింగ్ నాతో బాగానే మాట్లాడింది, సడన్గా ఇవాళ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. అయితే తన్నే అడుగు, ఎందుకు అవాయిడ్ చేస్తున్నావని. అడిగారా, సరిగ్గా గుర్తెచ్చుకో అంది. హేట్ చేసేంత పెద్ద తప్పు నేనేం చేశాను అని ఆలోచిస్తున్నాం. నిన్ను అవాయిడ్ చేస్తుందా? చేసేదా అయితే నేను ప్రపోజ్ చేసిన రోజే చేసి ఉండాలి. సడన్గా ఎందుకు నైట్కే మారిపోతుంది? పోనీ ఎవరినైనా లవ్ చేస్తుందారా? ఆ ఛాన్స్ కూడా లేదు. దానికి అబ్బాయిలంటే పిచ్చ భయం. బావ నేను నాతోనే సరిగ్గా మాట్లాడదు, అలాంటిది ఇక వేరే అబ్బాయిని లవ్ ఎలా చేస్తుంది? చీ, మచ్చలేని చందమామ నా బంగారం. అబ్బాయిలంటే భయమా? అదేంట్రా? అది చిన్నప్పటి నుంచి గర్ల్స్ స్కూల్లోనే చదివింది. తన కళ్ళ ముందే వాళ్ళ స్కూల్లో తన బెస్ట్ ఫ్రెండ్ అబ్బాయి మోసం చేశాడు అని చనిపోయింది. అప్పటి నుండి అలా అయిపోయింది. షాక్లోకి వెళ్ళిపోయింది. పిచ్చిది. తన కళ్ళ ముందు అబ్బాయి నిలబడితే తనకి వణుకు వచ్చేస్తుంది. అది నేను గమనించారా? అవునా, ఎప్పుడు? మా బాబాయ్ పెళ్ళికి వెళ్ళా కదా, అక్కడ నేను వెళ్ళి తన వెనకే నుంచున్నా. తన గుండె కొట్టుకోవటం బయటకు సుష్టంగా కనిపించింది. నుదుటికి చెమటలు కూడా పట్టాయి. తనకు టెన్షన్ వచ్చేసింది. నీ వెనక నుంచి వెళ్ళిపోగానే మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఇదేంటని వాళ్ళ ఫ్రెండ్ అడిగితే అప్పుడు తెలిసింది అసలు సంగతి. అప్పుడు అర్థమైంది నాకు తను ఎందుకు అలా అయిపోతుంది అని. అసలు అబ్బాయిల్ని నమ్మదట. ఎవరైనా దానికి ప్రపోజ్ చేస్తే చుక్కలు చూపిస్తుందట వాడికి. తనతో మాట్లాడాలంటే అబ్బాయిలకి హడల్. ఎంతటి అబ్బాయిలైనా వణికించేసిందట. నేనిక రిలేటివ్ అని అంత పాజిటివ్గా చెప్పిందట. వామ్మో, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా అమ్మాయి గారికి? అదే నచ్చిందిరా నాకు, తనలో ఉన్న మంచి మనసు. తన నైట్ నుంచి కదా నాతో మాట్లాడడం మానేసింది అంటే నైట్ ఏదో జరిగింది కనిపెట్టాలి. తర్వాత 1 వీక్ సంతోష్ హర్షితకి కాల్స్ మెసేజ్ ఏం చేయడు. హర్షిత మనసులో హమ్మయ్యా, వీరి పీడ పోయింది, నేను లేకుండా బతకలేను, చచ్చిపోతా, అది ఇది అన్నాడు. వేస్ట్ ఫెలో. పైకి అలా అనుకున్నాం, ఏదో తెలియని అలజడి, ఏంటో అర్థం కావట్లేదు. మళ్ళీ హర్షిత పుట్టినరోజుకి ముందు రోజు సంతోష్ కాల్ చేశాడు. తన పుట్టినరోజు అని సంతోష్కి తెలుసు అని హర్షితకు తెలియదు.
ఏంటి వీడు ఇన్ని రోజులు ఊరుకొని మళ్ళీ ఇప్పుడు కాల్ చేశాడనుకొని కాల్ లిఫ్ట్ చేసింది. హలో హర్షిత. అవును నేనే. ఏంటి కాల్ చేశాం? ఏం లేదు, నీతో ఒక పని ఉంది. అబ్బో, నాతో పని ఏంటో తమరికి? అయినా మీరు చిటికేస్తే 100 మంది అమ్మాయిలు వస్తారు నీ పనులు చేయటానికి. అబ్బా హర్షిత, ప్లీజ్ అలా అనకు. చూడు సంతోష్, నన్ను ఇరిటేట్ చేయడానికి ఇప్పుడు కాల్ చేశావు. కాదు, రేపు నీతో మాట్లాడాలి. రేపెందుకు ఇప్పుడే మాట్లాడు? ఇప్పుడు నేనేం చెప్పలేను ప్లీజ్. హర్షిత, ఒక్కసారి నా కోసం మీ ఆఫీస్ దగ్గర ఉన్న రెస్టారెంట్కి రా. ఒక అరగంట రేపు సాయంత్రం మీ ఆఫీస్ అయిపోయిన తర్వాత ప్లీజ్. సరే, కానీ నాకు నచ్చలేదు అని చెప్పింది చేయకూడదు. సరే, నువ్వు వస్తన్నావు చాలు. అయిందా? బాయ్ అని కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత రోజు ఆఫీస్ అయిపోయిన తర్వాత సంతోష్ కాల్ చేశాడు. హలో హర్షిత, స్టార్ట్ అయ్యావా? లేదు, వచ్చి తీసుకెళ్తావా? రమ్మంటేనే వస్తాను. పగలగొడతా. అయినా పర్లేదు. సిగ్గులేదా నీకు? ఎన్నన్నా అలాగే అంటావు. నువ్వేమన్నా నా కోపం రాదు. అంత నా కర్మ. వచ్చాను, పైకి వస్తున్నా అని కాల్ కట్ చేసింది. సంతోష్ మనసులో, ఇవాళ నా బంగారం పుట్టినరోజు కదా, ఎలా ఉంటుంది, ఏ డ్రెస్ వేసుకుని ఉంటుంది, నా డ్రెస్కి మ్యాచ్ అయిద్దా అని ఆలోచిస్తూ డోర్ వైపు చూసి షాక్లో ఉండిపోతాడు. ఎదురుగా హర్షిత నారింజ రంగు చీర, పెద్దగా నగలు లేకపోయినా తన మొహం కలగానే ఉంటుంది కాబట్టి చీరలో చాలా అందంగా ఉంటుంది. మొదటిసారి తన్ని చీరలో చూసి నోరు వెళ్ళబెట్టి చూశాడు. హర్షిత వచ్చి తన ముఖం మీద చిటిక వేసింది. అప్పుడు తేరుకొని, చీరలో చాలా అందంగా ఉన్నావు అని చెప్పి తన షర్ట్ కలర్ చూసుకున్నాడు. తను కూడా అదే కలర్ షర్ట్ వేసుకున్నాడు. హ్యాపీ బర్త్డే హర్షిత అని చేయి ముందుకు చాచాడు. థ్యాంక్స్. ఇదిగో నువ్వు అరగంట అన్నావు. టైమర్ ఆన్ చేస్తున్నా. అరగంట తర్వాత ఒక్క సెకండ్ కూడా నేను ఉండను. అంతనా మొబైల్లో టైమర్ ఆన్ చేసి టేబుల్ మీద పెట్టింది. సంతోష్ మనసులో, వామ్మో, ఏంటిది ఇంత తెలివిగా తయారైంది. సర్లే, టైం వేస్ట్ చేయకుండా అరగంట వాడుకోవాలి అని సంతోష్ తన వైపు చూశాడు. తను సైలెంట్గా ఉంది. ముందు నేనే మాట్లాడాలి అని. హర్షిత, ఏం తింటాం? నాకేం వద్దు. ఏదో మాట్లాడాలన్నావుగా, మాట్లాడు. అబ్బా, చెప్తాలే. ఏం తింటావు చెప్పు. చెప్పాగా నాకేం వద్దు. సరే, నేనే ఆర్డర్ చేస్తా అని మెను తీసుకుని ఇద్దరికి షేక్ ఆర్డర్ చేస్తాడు. చేస్తన ఫోన్లో ఎవరికో మెసేజ్ చేస్తాడు. సంతోష్ మెసేజ్ పెట్టిన వాళ్ళు వచ్చారు. అందులో ఒకరిని చూసి హర్షిత షాక్ అవుతుంది. సంతోష్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి హాయిరా బావా అని, ఏంటి ఇద్దరు మ్యాచింగ్ అని హర్షితకి విశేష్ చెప్తారు. నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు చెల్లి అంటారు. హర్షిత థ్యాంక్స్ చెప్పి, ఇవాళ నా బర్త్డే అని మీకు ఎలా తెలుసు? మా బావున్నాడుగా చెప్పటానికి. నైట్ అసలు నిద్రపోలేదు. అన్నీ బాగుంటే నీకు ఇవాళ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. వెంటనే హర్షిత కోపంగా సంతోష్ వైపు చూస్తుంది. సంతోష్ తలదించేసుకుంటాడు. సరే, నీకు ఇచ్చిన అరగంటలో సగం టైం అయిపోయింది. ఇంకా సగమే ఉంది. ఏదో చెప్పాలన్నావు, ఇంతసేపు చెప్పకుండా ఉన్నావు. నాకు అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకువచ్చావు కదా. అయ్యో హర్షిత, కాదు, నన్ను అపార్థం చేసుకుంటున్నావు. మరైతే పిలిచిన విషయం పక్కన పెట్టి ఏంటి నాకు ఈ సోది? సరే చెప్తా, నువ్వు నాతో ఎందుకు మాట్లాడడం మానేశావు? నీకు చెప్పవలసిన అవసరం లేదు. అయినా నీకు తెలియదా? నన్ను విసిగించకు. మ్యాటర్ ఏంటో చెప్పేసేయ్. సరే, నువ్వు నాతో ఎందుకు మాట్లాడడం లేదో నాకు తెలుసు. నీకు వచ్చిన ఆ వాయిస్ మెసేజ్ వల్లనే కదా అని నీకు సెండ్ చేసింది నేను కాదు. ఎదిగో రాము సెండ్ చేశాడు. అయ్యో అవునా? నిజమా? రాము సెండ్ చేశాడని తెలియక నేను అపార్థం చేసుకున్నా. నన్ను క్షమించి బావా అని అంటాననుకున్నావా? నా చెవిలో క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఏమన్నా కనిపిస్తుందా నువ్వు చెప్పిన అబద్ధాలన్నీ నమ్మటానికి? అయినా నీ ఫోన్ లాగ్ రాముకి ఎలా తెలుసు? నీ వాయిస్కి రాము వాయిస్కి తేడా తెలియని పిచ్చిదాంట్లో కనిపిస్తున్నాను కదా నీ కంటికి. కాసేపు ప్రేమ అంటావు, కాసేపు వాడుకోవాలంటావు, కాసేపు పల్లెటూరు దాన్ని అంటావు. అసలు నువ్వంటే ఏంటో తెలుసుకో. నా మీద నీకున్నది ప్రేమ కామం అనేది తెలుసుకో అని ఏడుస్తుంది. ప్లీజ్ హర్షిత, ఏడవకు. నిజంగా నన్ను నమ్ము.
ఇంతలో రాము కలగజేసుకుని, అవును హర్షిత, సంతోష్ చాలా మంచివాడు. ఆ వాయిస్ మెసేజ్ సెండ్ చేసింది నేనే. నాకు నువ్వు ఊర్లో ఉన్నప్పటి నుంచి ఇష్టం. నేను సంతోష్ కొలీగ్స్. మీ ఇద్దరు బావమర్దలని నాకు తెలియదు. ఒకరోజు తన ఫోన్లో నీ ఫోటో చూశాను. అప్పుడే అనుకున్నాను సంతోష్ నిన్ను లవ్ చేస్తున్నాడు అని. కానీ నువ్వు సంతోష్ని లవ్ చేస్తున్నావో లేదో నాకు తెలియదు. అదే తెలుసుకుందామనుకుని తన పాస్వర్డ్ టైప్ చేసే టైంలో చూశాను. నువ్వు సంతోష్కి దగ్గరవడం నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని ఎలాగైనా విడగొట్టాలని అనుకున్నా. సంతోష్కి కిరణ్కి వీకెండ్ టైంలో బీర్ తాగే అలవాటు ఉంది. నెక్స్ట్ వీకెండ్కి వెళ్దామనుకున్నా. అనుకున్నట్టుగాని ఆ రోజు కూడా వెళ్ళాను. అప్పటికే వీళ్ళు ఫుల్గా తాగి పడుకున్నారు. అప్పుడే సంతోష్ ఫోన్ ఓపెన్ చేసి నీ వాట్సాప్లో నీకు వాయిస్ మెసేజ్ పెట్టాను. అంతను ఆ రోజు పెట్టిన అదే మెసేజ్ సంతోష్ వాయిస్లో చెప్పాడు. ఇలా నీకు మెసేజ్ పెట్టి వెళ్ళిపోయాను. కానీ అక్కడ నా పర్సు పడిపోయింది. అందుకే నేను దొరికిపోయాను. సారీ హర్షిత, నీ మీద నాకు బ్యాడ్ ఫీల్ లేదు. మీ ఇద్దరిని దూరం చేయాలని అలా చెప్పాను. సంతోష్ చాలా మంచోడు, నీకు తగ్గవాడు. హర్షిత అంతా విన్నాక తల పట్టుకుని కూర్చుంది. మొబైల్ రింగ్ అవ్వడంతో కాల్ లిఫ్ట్ చేసింది. హలో అమ్మ, చెప్పు. నీకు ఒక సంబంధం వచ్చిందమ్మా. అబ్బాయి వాళ్ళు రేపు ఆదివారం నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు అని అన్నారు. నిన్ను అడిగి చెబుదామని వాళ్ళని రమ్మని చెప్పలేదు. నీకు కుదిరిద్దా? సరే అమ్మ, వస్తాను. వాళ్ళని రమ్మని చెప్పు, కానీ వచ్చాక నడువు పాడు ఏడువు ఇలాంటి చెత్త పనులు చేశారనుకో, ఊరు పొలిమేర దాకా తరిమి తరిమి కొడతా అని చెప్పు. అమ్మో, నువ్వు నీ రౌడీ పనులు ఆపి బుద్ధిగా కూర్చో చాలు. సరే, ముందే చెప్తున్నా, జాగ్రత్త. నాన్న నువ్వు తిన్నారా? తిన్నానమ్మా, నువ్వు తిన్నావా? ఇప్పుడే తిన్నా. సరేనమ్మా, ఉంటాను. అలాగే తల్లి, జాగ్రత్తగా రా. అలాగేనమ్మా అని కాల్ కట్ చేసింది. అత్తయ్య కాల్ చేశారా అని సంతోష్ అడుగుతాడు. కాదు, మా అమ్మ కాల్ చేసింది. నీకు అమ్మ అన్నా నాకు అత్త అన్నా ఒకటే కదా. అబ్బచ్చా, నాకు తెలియదులే నువ్వు చెప్పేదాకా. సర్లే, ఏంటి సంగతి? వస్తాను అది ఇది అంటున్నావు. నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు రేపు ఆదివారం. సంతోష్ షాక్ అయి, ఏంటి పెళ్లి చూపులా? ఏంటి పెళ్లి చూపులా? కాదు, నార్మల్ పెళ్లి చూపులు. మరి అబ్బాయి నచ్చితే చేసుకుంటావా? ఎందుకు చేసుకోను, తప్పకుండా చేసుకుంటాం. మా అమ్మ నాన్న చెప్తే. మరి నా సంగతి ఏంటి? నీ సంగతి నాకేం తెలియదు. అయినా నన్ను పెళ్లి చేసుకోవాలంటే నన్ను కాదు, మా పేరెంట్స్ని ఇంప్రెస్ చేయాలి. వాళ్ళు కుక్కని చేసుకోమన్నా చేసుకుంటా, అర్థమైందా? అరుణ్ సంతోష్ చెవిలో, ఏంట్రా బాబు ఇంత చండాలంగా పోల్చింది? పోనీలేరా, కుక్కతో ఆపేసింది. ఆ ఎదవాన్న మాటలకి ఏ అమ్మాయైనా ఇలాగే రియాక్ట్ అవుతుంది. ఇది ఇంకా మంచిది కాబట్టి ఇక్కడితోనే ఆపేసింది. అదే ఇంకో అమ్మాయి అనుకో, నాకు జాతరే. ఏంటి గుసగుసలు మీ ఇద్దరివి? అరుణ్ తడబడుతూ, ఏం లేదు చెల్లి, నీ ఆలోచనని మెచ్చుకుంటున్నాం. అవునా, థ్యాంక్స్ అనగానే అలారం మోగింది. ఓకే బాయ్, నా టైం అయిపోయింది. అసలే నేను పెళ్లి చూపులకు వెళ్ళాలి. ఇదిగో నా బిల్ అని మణి తీసి గ్లాస్ కింద పెట్టేసి వెళ్ళిపోయింది. అరుణ్, ఇంత పొగరేంటి బావ చెల్లికి? ముందు నుంచి అంతేనా? ఇప్పుడే ఇలా అయిందా? సంతోష్ నవ్వుకుంటూ, ముందు నుంచి ఇంతే బావా. ఒక రకంగా దాని బలుపుకే నేను పడిపోయా. దాని పొగరు, పైత్యం, అమాయకత్వం అన్నీ నాకు చాలా ఇష్టం అని అరుణ్ని గట్టిగా పట్టుకుంటాడు. రే బావా, నలిగిపోతున్నా, వదలరా బాబు. నేను పెళ్లి చేసుకోవాలిరా, పిల్లలు కనాలి. వదలరా. మా చెల్లి అనుకుని నన్ను పట్టుకున్నావు. ఇలాంటి పనులు చేయటానికి ఇంకా టైం ఉంది. నువ్వెళ్ళి మీ అత్తయ్యతో మాట్లాడి తన్ని పెళ్లి చేసుకుని అప్పుడు చూపించు. అంతేకాని ఇప్పుడు నన్ను వదలరా, నీకు దండం పెడతాం. అలా అనగానే సంతోష్ అరుణ్ని వదిలేసి, అవును బావా, అర్జెంటుగా ఈ మ్యాటర్ మా అమ్మకు చెప్పేసి ఇద్దరు రూమ్లోకి వెళ్ళిపోతారు. సంతోష్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడు. హలో అమ్మా, చెప్పు నాన్న, ఎలా ఉన్నావు? ఏంటి సంగతి? నేను గుర్తొచ్చాను. ఎవరైనా ప్రేమించావా? అబ్బా, అంత కరెక్ట్గా ఎలా చెప్పావమ్మా? నా కొడుకు మనసు నాకు తెలియదా? అవునమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. ఎవరా అమ్మాయి పేరేంటి? తను నీకు కూడా తెలుసు.
హర్షితనా? అమ్మా, ఇది కూడా తెలుసా నీకు? తెలుసురా. బాబాయ్ పెళ్లిలో నువ్వు దాన్ని చూస్తుంటేనే నాకు అర్థమైంది ఇలాంటి విషయం ఏదో ఉంది అని. నేను లవ్ చేస్తున్న హర్షిత నన్ను లవ్ చేయట్లేదు. అదేంట్రా? అవునమ్మా, అత్తయ్య ఎవరిని చూపిస్తే వాడిని చేసుకుంటాంది. అవునా? సరే, నీ మాట్లాడతా అత్తయ్యతో, సరేనా? అమ్మా, దానికి రేపు ఆదివారం పెళ్లి చూపులమ్మా. నాకు భయంగా ఉంది. ఆ పెళ్లి చూపులు సక్సెస్ఫుల్గా పాడేలాగా చేస్తాను. అబ్బా, థ్యాంక్స్ అమ్మా. అలాగే ఈ విషయం నాన్నకు కూడా చెప్పు. అలాగేరా, ఉంటాను. అలాగేనమ్మా, బాయ్. నిర్మల సుజాత కాల్ చేస్తుంది. హలో వదిన, నేను నిర్మలని. హలో, చెప్పు నిర్మల, ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? బాగున్నారు అందరూ? బాగున్నాం నిర్మల. మీరెలా ఉన్నారు? అన్నయ్య ఏం చేస్తున్నాడు? ఆయన పని మీద వైజాగ్ వెళ్ళారు. వదిన మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. చెప్పు నిర్మల, దేని గురించి? హర్షిత పెళ్లి గురించి. అవునా? మొన్న దానికి చాలా మంచి సంబంధం వచ్చింది కానీ మీ అన్నయ్య గారు వద్దన్నారు. ఎందుకు? మంచి సంబంధం అయితే చేయొచ్చు కదా. అవును నిర్మల, నేను చేద్దామని అనుకున్నా. కాని మీ అన్నయ్య వద్దు. అబ్బాయి అమెరికాలో ఉంటాడు. ఒకగానొక కూతురు. దాన్ని అంత దూరం పంపటం ఎందుకని. అది నిజమే సుజాత. మా అన్నయ్య చెప్పింది బాగుంది కానీ ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. చెప్పు నిర్మల. హర్షితాని నా ఇంటి కోడల్ని చేస్తావా వదినా? నాకేం అభ్యంతరం లేదు కానీ అబ్బాయికి ఇష్టం ఉందో లేదో. వాడికి ఇష్టమే. వాడు హర్షితకి ప్రపోజ్ చేశాడు. అది మీరు ఎవరిని చూపిస్తే వాళ్ళని ప్రేమిస్తా, పెళ్లి చేసుకుంటా అన్నదట. మొన్న ఆదివారం పెళ్లి చూపులు జరిగాయి కదా, అదెక్కడ ఫిక్స్ చేస్తారేమో అన్న భయంతో సంతోష్ నాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం. అవునా? అలా అయితే నా సంతోషం. మీ అన్నయ్య రాగానే అడిగి కబుర్ చేస్తాను. థ్యాంక్స్ వదిన. ఒప్పుకుంటారో లేదో అనుకున్నా. ఇన్ని సంవత్సరాల నుండి నా కొడుకు నన్ను మొదట అడిగిన కోరిక ఇది. తీర్చగలనా లేదా అనుకున్నాం. అయ్యో, థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది ఇందులో. అబ్బాయి మంచివాడే కాబట్టి ఒప్పుకున్నాం. సరే వదిన, ఉంటాను. అలాగే ఉంటాను అని కాల్ కట్ చేసిన సుజాత మనసులో, నా కూతురు నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుందా? తల్లిదండ్రులని కాదని ప్రేమించిన వారితో వెళ్ళిపోయే కూతుర్లు ఉన్న ఈ రోజుల్లో నా బిడ్డ నా మాట కోసం ఆగిందా అని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని సంతోషంగా ఫీల్ అవుతుంది. నిర్మల సుజాత ఒప్పుకున్న సంగతి సంతోష్కి కాల్ చేసి చెప్తుంది. అబ్బా, ఇంత మంచి న్యూస్ చెప్పవమ్మా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అమ్మా. సరేరా, తిన్నావా? ఇంకా లేదమ్మా. నా రాక్షసి ఇంకా నా మీద కోపంతో ఇంకొకరిని చేసుకుద్దేమో అన్న ఆకలి వేయట్లేదు. సరే, ఇప్పుడు నీ సొంతమైంది కదా, భోజనం చెయ్యి. భోజనం కాదమ్మా, బిర్యానీ తింటాను. సరేనా? ఇంతకు నువ్వు తిన్నావా? లేదురా, తినాలి. ఇన్ని రోజులు ఎలాంటి కొడలు వస్తుందో అని భయపడ్డాను కానీ నేను కోరుకున్న కొడలే వస్తుంది అని నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చీ పో అమ్మా, పొగడకు, నాకు సిగ్గేస్తుంది. అబ్బో, అబ్బాయి గారికి సిగ్గు కూడా మొదలైందా? అవును. సరే, మీ నాన్న వచ్చారు. ఆయనకు విషయం చెప్పి ఫోన్ చేస్తాను, సరేనా? అలాగేనమ్మా, బాయ్. బాయ్ నాన్న, జాగ్రత్త, ఉంటాను అని నిర్మల కాల్ కట్ చేస్తుంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.